ఎప్పుడేమవుతుందో తెలియక దిమ్మ గరం అవుతుందిరా బాయ్. నీకు కూడా కావాలా? చంపేస్తారా? చంపేస్తా. జీకే ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్లో ఇది ఒకటి. దీని ప్రొపరేటర్ గోపాలకృష్ణ. అనియా నాకు అర్జెంట్గా 10 lakhs కావాలి. ఓకే ప్రదీప్, మనం తర్వాత మాట్లాడదాం. ఓకే. ఎందుకురా? నైట్ పార్టీ కనియా. చూస్తున్నాను ఈ మధ్య జలసాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. కొంచెం పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. ఇవన్నీ నాకెందుకు? నాకు ఇస్తావేవ్వా? ఇవ్వను రా. అంతేనా? అంతే. హలో జీకే. ఏంటి? వీడు మదన్. వీడికి లేని అలవాటు లేదు. మిగిలిన ముగ్గురికి వీడే కర్త, కర్మ, క్రియ. వీడు రెండోవాడు, పేరు భద్ర. చూశారు కదా, వీడు ఫుల్కి తక్కువ తాగని రోజే లేదు. మూడోవాడు పేరు సలీం. బెట్టింగ్ వేసేవాడు ఉండాలి కానీ బాల్ కి 7 రన్లు కొట్టాలన్నా వేసేస్తాడు. మీద ఇంకా 30 వేసుకోరా. మళ్ళీ ఇంకో 3 లక్షలు బొక్క. వీడి శోభన్. ఉన్న నలుగురిలో వీడే మంచివాడు అని అనుకుంటున్నారా? హాయ్ డార్లింగ్, ఏంట్రా ఈ మధ్యన ఫోన్ చేయడం లేదు? అంత బిజీనా? నాకన్నా బిజీనా? డార్లింగ్ ఒకసారి ఎవరో ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తా. హాయ్ డార్లింగ్, ఏంటి ఐ లవ్ యూ చెప్ప? అంతకుమించి ఏం లేదా? కిస్ అలాంటివి ఏం లేవా? అర్థమైంది కదా, ఈ నలుగురు స్నేహితులు డబ్బు కోసం ఏదైనా చేసే రకం. నౌ ది గేమ్ స్టార్ట్స్.
అన్న జీకే సార్ ఫోన్ చేసి. హలో అలాగే వస్తుంది. చంపేస్తాను రే. చిన్నాని కిడ్నాప్ చేశారు శంకర్. మార్నింగ్ నాకు ఒకడు కాల్ చేసి చిన్న కావాలంటే ₹1,00,000 ఇవ్వమని బెదిరించాడు శంకర్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా సార్? డబ్బు గురించి ఆలోచించట్లేదు శంకర్. చిన్న సేఫ్గా తిరిగి వస్తే చాలు. కానీ అలాగని వాళ్ళని గుడ్డుగా నమ్మలేం కదా. మరి డబ్బులు ఎక్కడ పెట్టాలో చెప్పారా? హలో, దీని హిందీ గోలేంట్రా బాబు. ఏంటి క్యాజియా క్యాబేజియా? పెట్టే ఫోను. దీని అమ్మ బతుకు ప్రతిదీ హిందీలో మాట్లాడేయడమే. ఎవర్రా? నీ బ్యాగే. క్యా ఫోన్ వాళ్ళు ఇచ్చేయమన్నారా నిన్ను? ఫోన్ రింగ్ ఏంది ఎత్తాను? ఎత్తకూడదా? ఆపండ్రా మీ ఎదవగోల. మనం అనుకున్న పని ఏంటి, మీరు చేస్తుందేంటి? జీకేకి పైసలు ఎక్కడ తేవాలో చెప్పావా? నా ఐడియా అయితే ఆర్ట్స్ గ్రౌండ్ లో 50 లక్షలు, క్వారీ మార్కెట్ లో 50 లక్షలు పెడదాం అనుకుంది. 2 స్పాట్స్ ఎందుకు భయ్యా? మొదటి స్పాట్ లో దొరికామా? దొరికితే వీడు మన దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు ఏం పేయలేదు. ఎందుకో భయ్యా ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు. ఏ ఆర్ట్స్ గవర్నమెంట్ క్వారీ మార్కెట్ 15 కిలోమీటర్స్ మధ్యలో ఏమైనా అందుకే నేను ఒక్కడనే వెళ్తా. వెళ్ళి క్వారీ మార్కెట్ లో 50 లక్షలు కలెక్ట్ చేసుకుంటా. ఒకవేళ నేను అక్కడ దొరికిపోతే మీరు వెంటనే జీకేని కాల్ చేసి ₹1,00,000 డిమాండ్ చేయండి. దెబ్బకి వాడు బొరగ్గుర్రం అని తిరుగుతుంది. అరే జీకే, నీ తమ్ముడు నీకు సేఫ్ గా కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నేను వెళ్తున్నా, వాడు జాగ్రత్త. భద్ర ఒకసారి రా. నువ్వేం ఫిగర్ అవుట్ మదన్. నేను ఉన్నంత వరకు వాడు ఒక్క ఇంచు కూడా కదలలేదు. వాళ్ళిద్దరితో పెట్టుకుంటే మనకు పని అయ్యేలా లేదు భద్ర. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్ళిద్దరినీ వేసేద్దాం. అదేంట్రా అలా అంటావు? కనిపించే పని మందైతే కనిపించిన పని వాళ్ళదురా. ఊరికే అన్నాను రా, వాడు జాగ్రత్త. అన్నా వాడు మిస్ అయిపోయాడు.
హలో సలీం. భయ్యా పని అయిందా? 50 వచ్చింది, ఇంకో 50 రావాలి. సరే గాని నీ పక్కన ఎవరైనా ఉన్నారా? భయ్యా భద్ర ఉన్నాడు. నీకు ఒకటి చెప్పాలి, బయటికి రా. వాళ్ళిద్దరూ మన ఇద్దరిని చంపి డబ్బులు పంచుకుందాం అనుకుంటున్నారు. నిజమా భయ్యా? కోటిని కాకుల్లా నలుగురు పంచుకునే కంటే మతలబ్ చేసి మన ఇద్దరం పంచుకుందాం. అది ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే నేను వచ్చేలోపు వాళ్ళిద్దరి కథ ముగించే. అర్థమైంది భయ్యా, నువ్వేం ఫికర్ చేయకు, వీరిద్దరిని నేను చూసుకుంటా. అన్నా అక్కడ అదిగో. ఎక్కడ్రా మా చిన్న? ఎక్కడ దాచారు చెప్పు. బ్యాక్ కనబడలేదు. ఏంటి బ్యాక్ కనబడలేదా? అక్కడ ఉంటా చూడరా. చూశాను బాస్. ఏంట్రా ఇది మీ ప్లాన్ లో భాగమేనా? కక్కుతావు కక్కించమంటావు? ఫోన్లో లాస్ట్ కాల్ని బట్టి అది ఇంటి నుండే వచ్చిందన్నా. అన్నా ఎవర్రా వీళ్ళిద్దరు? భద్రా. భద్రా ఎవర్రా? వీడేనా భద్రా అంటే? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇదంతా ఏంటి? అసలు మా చిన్నాయడ్రా. భద్రా ఎక్కడ ఉన్నాడో చెప్తావా? నీ కథ ముగించేయమంటావా? చెప్తాను. శంకర్ చిన్న సేఫ్గా తిరిగి వచ్చాడు. శంకర్ ఏంటి వచ్చాడా?
శంకర్? మిగతా 50 లక్షల కోసం సార్. ఆ భద్రగాడు అక్కడ రాజుగారి తోటలో ఉన్నాడని తెలిసింది, అక్కడికే వెళ్తాం. చిన్న దొరికేశాడు కదా. నిజమే సార్, కానీ ఎవడో చెప్పినట్టు గాలిపటం పోయింది కదా అని దారిని వదిలేసుకోలేము కదా సార్. చిన్న నువ్వా? ఎందుకు చేశారు ఇదంతా? ఎందుక 10 లక్షల దొరక స్నేహితుల మధ్య అవమానం పొందిన వాడికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. మంచి అవకాశమా? అదేలోరా. కిడ్నాప్ చేసిన రోజు వాళ్ళ మాటలు నేను వింటూనే ఉన్నా. ఇంతలో ఒకడు బయటకు వెళ్ళడం గమనించాను. కాసేపటికి మరొక 2 బయటకు వెళ్ళారు. ఇదే మంచి అవకాశమని వాళ్ళు లేని టైం చూసి తప్పించుకునే ప్రయత్నంలో కిడ్నాప్ చేయడానికి పసిపిల్లను అమ్మాయిలు చూసుకోవాలి కానీ నాలాంటివన్నీ ఏంట్రా పిచ్చ. మరి డబ్బులు? చెప్పాను కదా వాళ్ళ మాటలు విన్నాను. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ నా ప్లాన్ అయ్యింది. వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి నేను వెళ్ళాను. తీయాల్సిన డబ్బులు నేను తీశాను. ఏంటనియా? నేను కిడ్నాప్ చేసిన వల్ల భద్ర అనేవాడు రాజుగారి తోటలో ఉన్నాడంట. మరి భద్రగాడిని ఎందుకు చంపావురా? ఆ బక్కన కొడుకుని చంపేసిన విషయం తెలిసిపోతుందేమోనని ఆ భద్రగాడిని కూడా ఫినిష్ చేశాను. వాళ్ళ కథ బాగానే ముగించేశావు కానీ తప్పుడు దారి తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదరా. అవసరాల కోసం అడ్డదారిలో పయనిస్తే ఆ పయనం మన జీవితాలనే మార్చేస్తుంది లేదా ప్రాణాలనే తీస్తుంది. సో చూస్ ద పాత్ యు లైక్ మోస్ట్ బట్ ద రైట్ వన్. ఫేస్ దగ్గర నుంచి ముందుకెళ్ళి కిస్ అయినట్టు
అరే నేను డైలాగ్ కండస పెట్టలేదు. సరే గాని అంటే జస్ట్ పైకి లేవరా అన్నారు. సరే గాని నీ ప్రక్కన ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కొంచెం పెంచండి. పైకి చెప్పండి. క్యాప్ వచ్చేసి అరే గమని ఏంటి ఓకే పర్లేదు యాక్షన్ రండి ఓకే ఇక్కడ అక్కడ డ్రై యాక్షన్ చేస్తాడు. యాక్షన్ ఒకసారి నా తుమ్ము యాక్షన్ యాక్షన్ ప్లీజ్ మా వాడిని ఏం చేయదు. నీకు ఎంత కావాలి పెద్దచ్చి ఎలా చేస్తాను. ప్లీజ్ మా వాడిని Open Gangnam Style. Open Gangnam Style.